దంపతుల మధ్య అన్యోన్యత ఏర్పడడానికి సహజంగా కొంతమంది భార్యలు భర్తలను చాలా ఇబ్బంది పెడుతుంటారు. వాళ్ళ మాట వినరు, వాళ్ళు చెప్పినట్టుగా వినరు. పుట్టింటి యొక్క డామినేషన్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వాళ్ళు అసలు వాళ్ళను ఒక వ్యక్తిగా కూడా ట్రీట్ చేయరు. అలాంటి వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. అలాంటి వారంతా కూడా ఈ విషయంలో నాకు కూడా కొంత అనుభవం జరిగింది పర్సనల్గా. ఒకరోజు నేను ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు ఒక అతను వచ్చి ఏదో నేను ఆఫీస్లో సర్వీస్లో ఉన్న కాలంలో సాయంత్రం ఉన్న బ్యాకప్ కొరకు కూర్చునేవాడిని 7-8 గంటల వరకు. అప్పుడు ఒక ప్రోగ్రామరు నేను ఇద్దరు ఏదో జ్యోతిషం మాట్లాడుతూ కూర్చునేవాళ్ళు. సాయంకాలం ఖాళీ టైంలో మాట్లాడుతుంటే ఒక అటెండర్ ఉండేవాడు. అతను టెంపరీగా అతను వచ్చాడు మా దగ్గరికి వచ్చి, సార్ నాకు జాతకం లేదు, ఏం లేదు, నాకు పేరు మాత్రమే ఉంది, కానీ నా భార్య నా మాట వినదు, ఎప్పుడంటే అప్పుడు తల్లిగారికి వెళ్ళిపోతుంది, ఎప్పుడు అయినా వస్తుంది, 8 రోజులకు వస్తామంటే ఒక మాట లేదు, వాళ్ళ అమ్మాయి ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఉరుకుతూ వెళ్ళిపోతుంటుంది, నన్ను అసలు కేరే చేయదు, ఎట్లా చేయాలి, మా భార్య నా మాట మా ఇంట్లో మా కుటుంబంలో నాకు తల్ల కొట్టేసేట్టుగా ఉంటుంది, ఏం మనిషిరా నువ్వు, మీ భార్యని కంట్రోల్ చేసుకోలేకపోయావు అని అంటుంటారు, ఏం చేయాలో నాకు అర్థం కాలేదని అడిగారు. అప్పుడు నేను ఎక్కడో చోట చదివిన పుస్తకాల్లో, జ్యోతిష పుస్తకాల్లో చదివిన విషయాన్ని గుర్తొచ్చి, ఈ ప్రక్రియ చేసి ప్రయత్నించి చూడు, వస్తే నీకు ప్రయత్నంలో ఏమన్నా మంచి జరుగుతుందేమో చూద్దామని చెప్పారు. అదేంటంటే ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళాలి. వెళ్ళే గుడి ముందే, ఎక్కడి నుంచో కాకుండా గుడి ముందే కర్పూరము ఊదుకడ్డీలు తీసుకొని వెళ్ళి అక్కడ కొన్ని పూలు తీసుకెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోని పూజారికి ఇచ్చి మీ గోత్రనామాలు లేకపోతే పేరు మాత్రమే చెప్పుకొని, గోత్రం అంటే గోత్రము, నామం గోత్రము నామాలు చెప్పుకొని, మీ భార్య పేరుతో సహా చెప్పుకొని, ఇట్లా నాకు భార్య వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మా భార్య నా మాట వినేటట్టు చేయమని పూజారికి చెప్పి సంకల్పంలో చెప్పమని చెప్పి అర్చన చేయించుకోవాలి. అలా అర్చన చేయించుకొని 9 ప్రదక్షిణాలు చేసి రావాలి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చుట్టూ. ప్రతి మంగళవారం ఇట్లా కొన్ని మంగళవారాలు చేసి చూడు, ట్రై చేస్తే నీకు ఏదంటే ఫలితం వస్తుంది అని చెప్తే అతను ఒక నెల రోజులు అలా చేశాడు, ప్రయత్నం చేశాడు. 4 వారాలేమో చేసిన తర్వాత ఒక రోజు మళ్ళీ వచ్చి, సార్ మీరు చెప్పినట్టుగా చేశాను, మా భార్య నా మాట వినడం నేర్చుకుంది, ఈ మధ్యలో ఎప్పుడైనా సరే నన్ను గౌరవిస్తుంది అని చెప్పాడనమాట. అందు గురించి కానీ ఈ వీడియోలో ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాలని ఉద్దేశం జరుగుతుంది. ఎవరైతే భర్తలను కేర్ చేయరో, లక్ష్య పెట్టరో, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళ గురించి భర్తలు ఈ చిన్న ప్రక్రియ వాళ్ళకి చెప్పకుండా చేయండి. అలాగే ముఖ్యంగా